తైవాన్ మిలిటరీతో సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా తక్షణమే నిలిపివేయాలని, చైనా కీలక ప్రయోజనాలను గౌరవించాలని చైనా కోరింది. తైవాన్ అంశం చైనాకు చాలా కీలకమైనదని చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ షుంగ్ యోక్సియా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజింగ్లో పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్తో గురువారం సమావేశమైన షుంగ్ తైవాన్కు ఆయుధాలు అందజేయడాన్ని ఆపాలని, తైవాన్కు సంబంధించిన తప్పుడు వార్తలను, పుకార్లను ఆపాలని కోరారు. ఈ మేరకు చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా అమెరికా సంబంధాలకు తైవాన్ అంశం రాజకీయ పునాదిని వేస్తుందని పేర్కొన్నారు. గీసిన లక్ష్మణ రేఖను దాటరాదన్నారు. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలు కొనసాగాలని చైనా కోరుకుంటుందని, అయితే తైవాన్ను చైనా నుండి విడదీయడానికి ప్రయత్నం జరిగితే మాత్రం ఇది సాధ్యం కాదని హెచ్చరించింది. తైవాన్ స్వాతంత్రాన్ని కోరుకునే మద్దతుదారులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షుంగ్ చెప్పారు. వేర్పాటువాద శక్తుల నిర్లక్ష్యపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రతిఘటిస్తామన్నారు. చైనా పట్ల వ్యూహాత్మక వైఖరిని అమెరికా సరిదిద్దుకోవాలన్నారు. ఇరు దేశాల సాయుధ బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూబీ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీలను బంగ్లాదేశ్ సాయం కోరింది. ఈ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ రుణదాతల నుండి 67,000 కోట్లు $8 బిలియన్ రుణాల కోసం సంప్రదించినట్లు నివేదికలు వెలువడ్డాయి. ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ఆర్థిక సంస్థల నుండి సహాయం కోరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ $8.35 లక్షల కోట్లు అంటే $100 బిలియన్ పైగా విదేశీ రుణాలు కలిగి ఉంది. విదేశీ రుణాలను తిరిగి చెల్లించడానికి ఐఎంఎఫ్ నుండి $251.55 కోట్లు అంటే $3 బిలియన్, వరద పునరావృతం కోసము మరో $25.05 లక్షల కోట్లు అంటే $300 మిలియన్ అవసరమని నివేదిక పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఐఎంఎఫ్ బృందం అక్టోబర్లో ఢాకాను సందర్శించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గ్వాంటనామో నిర్బంధ శిబిరంలో అమెరికా సాగించిన అకృత్యాలను తలపించేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. వందలాది మంది పాలస్తీనా ఆరోగ్య కార్యకర్తలను బందీలుగా చేసి జైళ్లు, నిర్బంధ శిబిరాల్లో కుక్కడమే గాక వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న వైనాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ బయటపెట్టింది. అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఈ సంస్థ ఇజ్రాయెల్ నడుపుతున్న నిర్బంధ శిబిరాల్లో పాలస్తీనులపై సాగుతున్న భయంకరమైన హింస గురించి అనేక విషయాలు వెల్లడించింది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లను ఈ శిబిరాల్లో బంధించి వారిని ఇజ్రాయిల్ దురాక్రమణ దళాలు చిత్రహింసలు పెట్టాయి. చేతులు కాళ్లకు బేడీలు వేసి, కాళ్లకు గంతలు కట్టేసి కొట్టడం, ఇనుప కొనలతో ఉన్న బూట్లతో తన్నడం, తిండి నీళ్లు ఇవ్వకుండా హింసించడం, ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడం, లైంగికంగా వేధించడం, కరెంటు షాకుకు గురి చేయడము, లైటర్సుతో ఒంటిపై చురకలేస్తూ పైశాచికంగా ఆనందం పొందడం అక్కడి రివాజుగా మారిపోయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. ఈ నరకకూపం నుంచి ఎలాగో ఒకలా బయటపడిన పారామెడికల్ డాక్టరు వలీద్ ఖలీలీ, సర్జన్ ఇయాద్ అబేద్, నర్సు ఖాదర్ అబూ నాదా వంటి వారి వ్యధాభరిత యథార్థ గాథలను హ్యూమన్ రైట్స్ వాచ్ ఉటంకించింది. ఇలాంటి తాజా అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుగులో తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.